నా పేరు పద్మావతి, మా ఆయన పేరు ఏసేపు. 70,000 వేసినామని చెప్పినారు వీళ్ళు. చెప్పింటే మేము వాళ్ళ కాడికి పోయినాం, కరెంట్ వాళ్ళ కాడికి ఆలగడ్డ పోయినాం. నా కొడుకు తీసుకుపోయినాడు. మళ్ళీ స్వచ్ఛాల కాడికి తీసేసినాక లెక్కిచ్చాం పోన్నారు. ఆ లెక్క రాలే, ఈ కాగితం రాలే, ఏది రాలే. ఇచ్చినాము, వాళ్ళు ఇయ్యలే. నాకేమో యా కొడుకు వచ్చినాడమ్మా నేను చెప్పిన స్వచ్ఛాలయం సార్ కాడికి వచ్చి. ఇంకా లేడు నా కొడుకు, లేడు హైదరాబాద్ రాడు. ఇంకా ఆయన ఇయ్యలే, మేము వాడికి పోలే. ఈ కరెంట్ ఆఫీస్ ఆయన కాడికి ఆయన పోయినాం. పోతే ఆయన ఊరు పలకలే మాకు. ఈ సంవత్సరం రాలేదా? నుంచి రాలే, 2 ఏళ్ల నుంచి రాలే నాకు. ఫస్ట్ వచ్చిందా? ఫస్ట్ ఒక సంవత్సరం వచ్చింది. ఎందుకు అబద్ధం ఆడాలా? ఇంకా దీని గుండా రాలే నాకు. గత 2 ఏళ్ల నుంచి రావడం లేదు. రాలే. సరే సార్. ఎంతమంది పిల్లలు? 4 అన్నా శేఖర్ అన్న, నీకు తెలుసు కదా, 4 కొడుకులే. ఎవరికి ఏముంది, అందరూ పని చేసుకుంటున్నా లేకుంటే ఒక 10 నిమిషాలు ఉద్యోగం కూడా చదివించి కట్టం చేసి చదివించుకునేవాడిని. ఆ కంపెనీలో పోయి బతుకుతున్నావు, ఏం చేయాలా? అంటే ఎప్పటి నుంచి బిల్లు పెండింగ్ ఉంది అమ్మా? ఈ నెలకే వచ్చింది అంత? ఎప్పటి నుంచో ఉంది ఆయన, మాకు తెలియదు. ఈ నుంచి కరెంట్ వాళ్ళకు ఆఫీసులు కరెంట్ వాళ్ళు సారలు అప్పటి నుంచి మీకు వేసి వాళ్ళకు లేదమ్మా అప్లికేషన్లు పెట్టుకున్నాం. ఇంకా అప్పటి నుంచి ఆయన బాలుడా, ఆయన నడుచుడు, ఆయన ఉన్నప్పటి నుంచి తీసేసినామన్నారు. ఇంకా అప్పటి నుంచి ఉంది ఇది. వర్షాకాలంలో మీకు ఎన్నాళ్ళు కనెక్షన్ లేకుండా, కరెంట్ లేకుండా ఉన్నారు మీరు? 1 రోజులు అన్నా, 1 రోజులు లేదు కరెంట్. శేఖరన్న కాడికి 2 వారాలు వచ్చి లేడు. శేఖరన్న చెప్దామని శేఖరన్న కాడికి ఆఫీలోని ప్రెసిడెంట్ కాడికి ఆఫీలోని కాడికి పోతే ఏమన్నాడు, వదిలే వేసుకోపోరు ఏమన్నారు అన్నాడు. ఇంకా అప్పుడు వచ్చి వాళ్ళని పిలుచుకొని వేయించుకుంటే ఎవరైనా పిలుచుకుంటే కేసు పెడతామన్నారు వాళ్ళు వచ్చి కరెంట్ ఉంది మా మీద. కేసు పెడతాను. ఈడు మా పిల్లోడు కూడా ఆలగడ్డ పోయినాడు.